ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. పార్లమెంట్లో ఇవాళ తెలంగాణ గొంతు మూగపోయింది, ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్కు సోయి లేదు, బీజేపీకి ఏమో పట్టి లేదు. దొందే 2 పార్టీలు కలిసి ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడుకి పలుకుబడి ఉంది, బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు. దాంతోనే ఇష్టారీతిగా ఇవాళ జలదోపిడి జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా, ఈ జలదోపిడిని ప్రశ్నించాల్సింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు. ఈయన పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు. అందుకే ఈ పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా బేలాగా ఉంది. అసలు ఇయాలటి వరకు 3 మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయరా మీరు? వాటర్ రెగ్యులేషన్ 3 మెన్ కమిటీ ద్వారా చేయాలి. అసలు ఈ రోజు వరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలే. 3 మెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టారీతిని ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు 3 మెన్ కమిటీ గురించి మాట్లాడతలేరు? ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ 3 మెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది. 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలేదు. ఈ రోజు వరకు కూడా జరగలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో ఇవాళ అర్థం చేసుకోవాలి. బోర్డు కేంద్రం కంట్రోల్లో ఉందా, ఏపీ కంట్రోల్లో ఉందా అని మాకైతే ఇవాళ అనుమానం కలుగుతుంది. మరి కేంద్రం ఏం చేస్తుంది? కేంద్రంకు 2 రాష్ట్రాలని సమానంగా చూడాలి కదా. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే, తెలంగాణకు నీళ్లు దక్కకుండా ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇలా బోర్డు మీద కూడా సీరియస్గా ఒత్తిడి చేస్తలేరు. 3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తలేరు. శిలా విగ్రహాల్లాగా నీళ్లు తరలించకపోతుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారు, పడి ఉన్నారు. ఇలా తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఇంజనీర్లు కావచ్చు. అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? డైరెక్షన్ లెస్ అయిపోయింది. హరీష్ రావు గారు ఇప్పుడు ఏదో టీవీలో చూసిన నాగాన్ సార్ కృష్ణా నీళ్ళ మీద మాట్లాడుతున్నాడు. ఏమేమో నువ్వు మనిషి మానవత్వం ఉందను, మానవత్వం ఉన్న మనిషివేనా? నీ ఎక్స్ఎమ్మెల్యే జడ్పీ చైర్మన్ భర్త చంపిండని చెప్పి భార్య భర్తను ముడుతుండే వాడిని వెంటనే పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేసి లొంగిపోమని చెప్పేది పోయి డైవర్ట్ చేస్తాను. కానీ కృష్ణా వాటర్ ఎవడు? కృష్ణా వాటర్ కారణం మా నల్గొండ జిల్లాలో సాగర్లో ఉన్నది. ఆ రోజు నీటి వాటర్ పంచుకున్నప్పుడు ఆంధ్రాకి ఎక్కువ ఒప్పుకున్నది, రాసిచ్చింది వీళ్ళు. ఆ నల్లగొండని మహబూబ్నగర్ని ఎండబెట్టినందుకే ఆ 2 జిల్లాలో ఒక్కొక్క సీటుకే పరిమితమైండు. మా ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచిండ్రు. మొత్తం ముంచినావు జగన్మోహన్ రెడ్డితో, ఆయనతో దోస్తాను చేసుకుంటా ఆయనని ప్రగతి భవన్లో కూర్చోబెట్టుకొని నాశనం చేసింది నువ్వే. శ్రీశైలం సాగర్ నీళ్ళన్నీ కూడా వాళ్ళకి పెట్టింది, దోషపెట్టింది నువ్వే. ఇలా దాని గురించి మాట్లాడుతుండు హరీష్ రావు. అంటే ఎటుపోతుంది ఇది ఈ తెలంగాణ ఈ టీఆర్ఎస్ నాయకులు? ఆ రోజు నువ్వు అగ్గిపెట్టి దొరకలే, పెట్రోల్ దొరికింది. కానీ ఆ రోజు అంతమందిని మా శ్రీకాంత్ ఎంతోమంది చంపినావు. ఇవాళ ప్రశ్నించినందుకు అవినీతి మీద ప్రశ్నిస్తే చంపేస్తావా? ఎంతమంది చంపుకుంటూ పోతాను మీరు?
మీ గొర్రెల స్కామ్ కానీ అన్ని స్కామ్ అందరినీ చంపుతారా మీ వాదన మీ చూస్తుంటే ఇవాళ భూపాలపల్లిలో జరిగిన సంఘటన స్వయంగా భర్త రాజలింగమూర్తి భర్త బిడ్డ చెప్పినాక ఇంతకంటే ఏముంది? భార్య బిడ్డ అంత క్లియర్గా టీవీలో చెప్తుంటే కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఒక నిమిషం చెప్తాను, నేను ఆడి కూడా వస్తున్నా. ఆయన ఒక నెల కింద కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదని అన్నాడు. నెల రోజుల కింద నేను ఆ రోజే చెప్పిన, కొట్టడం అంటే ఏందో నువ్వు నాకు అర్థమైంది అని చెప్పి ఆ రోజు కూడా నేను ప్రెస్ మీడియం పెట్టినా. నువ్వు కొట్టాలంటే నీకంటే డబల్ ఉన్నాం మేము, కానీ మాకు అలాంటి అవసరం లేదు, మేము చెప్పిన పనులు చేసుకుంటూ పోతామని చెప్పిన. నిన్న వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గిందంట. అసలు 15 నెలల ఓనుకన్నా కనబడ్డావా? ఎర్రవల్లి నీ గ్రామస్తులు నీ ఫామ్ హౌస్ ఉన్న పక్క ఊరోనికి అపాయింట్మెంట్ ఇచ్చినవా?